నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దమ్మనపేట్ గ్రామంలో మల్లయ్య దేవుని వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని యాదవులు 10 సంవత్సరాల క్రితం కేసారం రోడ్డుకు సమీపంలో చెట్టు కింద మల్లయ్య దేవుని విగ్రహాలను నిలుపుకొని ప్రతి సంవత్సరం ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి పచ్చటి ఆకులతో పందిరి వేసి మల్లయ్య విగ్రహాన్ని మహిళలు గ్రామం నుండి ఊరేగింపుగా పాటలు పాడుతూ బోనాలు ఎత్తుకొని డమరుకం మోగిస్తూ ఆలయంకు చేరుకుని నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శేఖర్ మాట్లాడుతూ తరతరాలుగా గ్రామంలోని యాదవులు ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటారని, మల్లయ్య ఆలయం కొరకు మాజీ ఎమ్మెల్యేకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. ఇటీవలే నూతన ప్రభుత్వం ఏర్పాటైందని ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని సంప్రదించి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయమని కోరుతామని ఆయన అన్నారు. గుడి కమిటీ సభ్యులు బొల్లారం చిన్న గంగాధర్, పిండి లావణ్యులు మాట్లాడుతూ ఇటీవల ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్ భూపతి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలో ఎమ్మెల్యేలను కలిసి నిర్మాణానికి మంజూరు ఇవ్వమని కోరుతామని వారన్నారు. మల్లయ్య వార్షికోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లయ్య, ఎల్లమ్మ, మైసమ్మ విగ్రహాలను నిలుపుకొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాయుడి బక్కన్న, ఉపాధ్యక్షులు నాగుల గంగమోహన్, కార్యదర్శి నాగుల గణేష్, సహాయ కార్యదర్శి పిండి రాజేష్, సభ్యులు గంగమల్లు, గంగాధర్, నరసింహులు, చిన్న గంగారం, రాజగంగారం, దాసు, మహేష్, రాజేశ్వర్, రాజేందర్, రవి, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పేట గ్రామంలో పురాతనంగా వెలిసినటువంటి మల్లన్న దేవస్థానం అయినటువంటి ఇక్కడ చాలా రోజుల కింద ఇక్కడ మల్లయ్య దేవుడు వెలిసింది. అయితే గత 10 సంవత్సరాల నుంచి యాదవ సంఘం నుండి ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతున్నది ప్రతి ఆదివారం. అలాగే ప్రతి సంవత్సరం సట్టి రోజు ఇక్కడ దేవుళ్లకు కళ్యాణం జరిపించి మళ్ళీ ఇక్కడ అన్నసత్ర కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఇది ఘనంగా యాదవ సంఘం తరఫున నిర్వహిస్తున్నారు. అలాగే గ్రామం నుండి గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. దీని గురించి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని ఎండోమెంట్లో ఈ మన మందిరానికి కావాల్సిన నిధులు మంజూరు చేయవలసిందిగా మేమందరం కలిసి మళ్ళీ ఎమ్మెల్యే గారిని వెళ్ళి వేడుకుంటాము. అలాగే ఇక్కడ ఈ స్థలంలో ఈ మల్లన్న వెలిసి నుంచి చాలామంది ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతున్నది. ఇక్కడ ఉన్న సత్యం వలన కూడా చాలామంది మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ ఊర్లకు ఈ అడవి దగ్గర పక్కకు ఉన్నది కాబట్టి ఊర్లోకి ఏం రాకుండా మల్లన్న దేవుడు అందరి కుటుంబాలను రక్షిస్తున్నాడు. అలాగే ఇక్కడ పూజలు నిర్వహించేందుకు వచ్చిన వారు కూడా చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుని నిర్వహించడం జరుగుతున్నది. దీనికి మా గ్రామం తరఫు నుండి ఇంకా మంచిగా చేసుకోవాలని మేమందరం కోరుకుంటున్నాము. అలాగే వచ్చే సంవత్సరము ఎట్లన్నా చేసి దీన్ని గుడిని మంజూరు చేసుకోవాలని వీరందరి తరఫున కూడా నేను కూడా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నది. ఈ మల్లన్న జాతరకు వచ్చి దీన్ని జయప్రదం చేసిన ప్రజలందరికీ మరియు యాదవ సంఘ సభ్యులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. వీడియో మిత్రులకు, సర్పంచ్ గారికి, పెద్దలకు అందరికీ నమస్కారము. అందరూ ధన్యవాదాలు. దేవుని రావాలా జరుగుతారని చదవాల అకాల ముచ్చేయడం, సర్వరోగ నివారణం, మల్లయ్య పాదోదక పావనం శుభమనం. రెండు గంటల పెట్టు.